చక్క పద్ధతిగా మాట్లాడాడు పాపం అతను. ఆ కల్చర్ బాగా నచ్చింది. అఫ్కోర్స్ విష్ణన్న ఒక పెద్ద హీరో కొడుకు గురించి ఒక జ్యోతిష్కుడు జ్యోతిష్యం చెప్పాడని కేసులు పెడతామని వీళ్ళు పెడుతున్నారని చెప్పి మీ దగ్గరికి వచ్చిన జర్నలిస్టుల్ని మీరేమడగాలి తెలుసా? 100 మంది ఒక్క సినిమా మీద 100 కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. ఓకేనా? ఆ 100 కుటుంబాలని ఒక్క రివ్యూ తోటి సంకనాకి పెంచేస్తున్నారు చూశారు. ఆ రివ్యూవర్లని ఏం చెయ్యాలి ఫస్ట్ అది ఆలోచించండి. దాంట్లో మా జర్నలిస్టులు కూడా ఉండొచ్చు, తప్పేం లేదు. ఎవరినన్నా ఏమైనా చేసి పర్వాలేదు. మరి 100 మంది పనిచేస్తున్న ఆ సంస్థలు నీ రోడ్ల మీదకి తెచ్చేస్తున్న ఫలానా ఈ రివ్యూవర్ల మీద మరి మీరేమి యాక్షన్ తీసుకోరా? అంటే ఆ రివ్యూస్ ఇచ్చే వాళ్ళల్లోనే మా జర్నలిస్టులే ఉన్నారని చెప్పి మీరు ఆలోచిస్తున్నారా? అంటే జర్నలిస్టుల మీద కేసులు పెట్టే వాళ్ళు ఎవరు లేరా? పెట్టకూడదా? జర్నలిస్టులు ఏమైనా దేవుళ్ళా?